మెడలో తాడు పడేసి బలవంతంగా ఊరు తీసుకెళ్ళిపోవడానికి అమ్మాయి జంతువు కాదు కదండి. ఏంట్రా నీ పట్టింపు? శుభ్రంగా ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉండక ఊరిలో ఏం చేస్తా? పొలం మీద ఏం సంపాదిస్తావు? సార్ మనందరం పేరెంట్స్తోనే ఉందాం అనుకుంటామండి. ఉద్యోగం కోసము, పిల్లల చదువు కోసము సిటీ వచ్చి బ్రతుకుతాం. బాధ్యతలన్నీ తీరిపోయాక మళ్ళీ ఊరు వెళ్ళిపోదాం, పేరెంట్స్తో ఉందాం అనుకుంటాం. బాధ్యతలు తీరవు, ఊరు వెళ్ళాం, సొంతంటిగా చుట్టాలం అయిపోతాం సార్. కొన్నాళ్ళకి వాళ్ళు పోతూ మన బాల్యాన్ని కూడా తీసుకెళ్ళిపోతారు. నేను ఊర్లోనే ఉంటాను, పేరెంట్స్తోనే ఉంటాను సార్. అలానే అందరినీ ఉండమని చెప్పట్లా, నా లైఫ్ సార్ ఇది. మనం ఎప్పుడూ బాగుండాలని కోరుకునేది పేరెంట్సే. అదే మనం వాళ్ళతోనే ఉంటే ఇంకా బాగుంటాం సార్. మనకు పేరెంట్స్ ఉండడం వేరు, మనం పేరెంట్స్తో ఉండడం వేరు. మంచి నిర్ణయం రా అబ్బాయి.